వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. వైసీపీలో లోకేష్ టెన్షన్ ఇంతై ఇంతింతై వటుడింతై అన్నట్లుగా తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి రాజకీయంగా పరిణితి చెందిన నాయకుడిగా ఎదుగుతున్నారు. ఆయన స్థైర్యం, ధైర్యం, నిమిషాల్లో నిర్ణయాలు తీసుకోవడం, వాటిని ఆచరణలో పెట్టడం, ప్రజలతో మమేకం కావడం, విశ్వసనీయత పెంచుకోవడం అన్నీ చూస్తుంటే తండ్రికి తగ్గ తనయుడుగా అందరి మన్ననలు పొందుతున్నారు. ఇప్పుడు అదే వైసీపీలో టెన్షన్కు కారణమైందే. మొన్నటి వరకు ఒక లెక్క, ఇప్పుడు మరో లెక్క. ముందు ముందు ఈ లెక్కలు ఇంకా మారతాయన్న భయం వారిని వెంటాడుతున్నట్లు కనిపిస్తోంది. మొన్నటి వరకు నారా లోకేష్ అంటే తండ్రి చాటు తనయుడు, కానీ ఇప్పుడు రాటుదేలిన నాయకుడు, కష్టాల్లో ఉన్న కుటుంబాన్ని కాపాడుకోగల సమర్థుడు, పార్టీని ముందుంటి నడిపించగల, ప్రత్యర్థుల విమర్శలకు వారి నోళ్లు మూతపడేలా సమాధానం ఇవ్వగల పరిణితి చెందిన నాయకుడు. ఇది సగటు తెలుగుదేశం అభిమానుల మాట మాత్రమే కాదు, పార్టీ సీనియర్లు, అంతెందుకు అధికార వైసీపీ నాయకులు కూడా అంగీకరిస్తున్న వాస్తవం. రాజకీయాల్లో తొలి అడుగు పడిన నాటి నుంచి ఆయన మాట నుంచి ఆహార్యం వరకు ప్రతి అంశాన్ని ఎత్తి చూపుతూ ఎగతాళి చేసిన ఆ నోళ్లే ఇప్పుడు లోకేష్ మాట ఎత్తాలంటే భయపడే పరిస్థితికి వచ్చాయి. ఆయన ప్రతి అడుగు అధికార పార్టీ గుండెల్లో గుబులు పెంచుతోంది. ఇక యువగళం పేరిట ఆయన పాదయాత్ర చేస్తుంటే ప్రతి అడుగులోనూ అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నించిన జగన్ సర్కార్ ఆ ప్రయత్నంలో ఘోరంగా విఫలమైంది. ఆంక్షలు, అడ్డంకులను అధిగమిస్తూ ఆయన ముందుకు సాగారు. పార్టీ అధినేత తండ్రి నారా చంద్రబాబును అధికార మదంతో జగన్ సర్కార్ అక్రమంగా అరెస్టు చేసిన సమయంలో అటు న్యాయ పోరాటం, ఇటు పార్టీ సమన్వయం రెండు ఏకకాలంలో చేసి నారా లోకేష్ ప్రత్యర్థి పాలిట సింహ స్వప్నంగా మారారు. చంద్రబాబు అరెస్టు తదనంతరం పరిణామాలతో లోకేష్ పాదయాత్రకు తాత్కాలికంగా విరామం ఇచ్చినా రాజకీయ క్షేత్రంలో తన ముద్రను బలంగా చాటారు. ఇప్పుడు అధికార పార్టీ నేతలు నారా లోకేష్ ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉన్నారు, ఎవరిని కలుస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఇక లోకేష్ ఏపీలోనే ఉన్నారా లేకపోతే ఎప్పుడు వస్తారు అంటూ ఆరాలు తీస్తున్నారు. అవును, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేరు వింటేనే వైసీపీ నేతలు వణికిపోతున్నారు. యువగళం పాదయాత్రతో లోకేష్ ఒక పొలిటికల్ లీడర్గా ఎంతగా మార్పు చెందారో చూశారు. తన మాట, నడకను మలుచుకొని మాస్ లీడర్గా ఎదిగిన క్రమాన్ని చూశారు. పాదయాత్రకు అడుగడుగున అడ్డంకులు సృష్టించడం ద్వారా ఆయన ఎదుగుదలను అడ్డుకోగలమని భావించారు. సాధ్యం కాకపోవడంతో అడ్డగోలు విమర్శలతో నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలని భావించారు. అయితే చంద్రబాబు అక్రమ అరెస్టు తర్వాత కానీ లోకేష్లోని రాజకీయ పరిణితి వారికి అవగతం కాలేదు. ఏపీలో కక్ష సాధింపు రాజకీయాలను జాతీయ మీడియా వేదికగా ఎండగట్టడం దగ్గర నుంచి చంద్రబాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేయడంలో కానీ లోకేష్ వ్యవహరించిన తీరు లోకేష్లో మరో కోణాన్ని ఆవిష్కరించిందే. ఢిల్లీ నడిబొడ్డిన జాతీయ మీడియాతో చర్చకు కూర్చొని రాష్ట్రంలో వైసీపీ చేసే అరాచకాలను దుమ్మెత్తిపోస్తే అప్పటికప్పుడు సిఐడి చీఫ్ సంజయ్, ప్రభుత్వ ఏఐజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఢిల్లీ వెళ్లి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. చంద్రబాబు అరెస్టు తర్వాత లోకేష్ ఢిల్లీలోనే ఎక్కువ గడపడంతో ఇక్కడ వైసీపీ నేతలు ఆయన పారిపోయారంటూ ప్రచారం చేసుకొని సంబరపడ్డారు. కానీ జాతీయ స్థాయిలో ఏపీలో అరాచక పాలనపై అందరి దృష్టి పడేలా చేయడంలో లోకేష్ సక్సెస్ అయిన తర్వాత కానీ వైసీపీ పెద్దలకు అర్థం కాలేదు ఆయన ఎంత నిర్మాణాత్మకంగా వ్యవహరించారన్నది. ఇక చంద్రబాబు మధ్యంతర బెయిల్పై విడుదలైన తర్వాత కూడా లోకేష్ ఢిల్లీ వెళ్లారు. బుధవారం తిరిగి హైదరాబాద్లో ప్రత్యక్షమయ్యారు. దాంతో వైసీపీ నేతల్లో ఇదే పెద్ద చర్చనీయాంశంగా మారిపోయింది. ఇటీవల చంద్రబాబు అక్రమ అరెస్టు విషయంలో మీడియాతో మాట్లాడిన నారా లోకేష్ జగన్ అక్రమాస్తుల కేసును ప్రస్తావించారు. ఇక నుండి మొదలవుతుంది అసలైన రాజకీయం అంటూ వైసీపీ అధినేతకు స్పష్టమైన హెచ్చరిక పంపారు. ఇప్పుడు సరిగ్గా చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ దక్కిన సమయంలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు జగన్ కేసులపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీంతో ఇప్పుడు ఒక్కసారిగా వైసీపీ నేతల్లో అలజడి మొదలైంది. మరీ ముఖ్యంగా నారా లోకేష్ కదలికలను వైసీపీ పెద్దలు నిశితంగా పరిశీలిస్తున్నారు. లోకేష్ ఢిల్లీ వెళ్లిన దగ్గర నుండి ప్రతి కదలికను నిఘా వర్గాల ద్వారా వైసీపీ సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపై లోకేష్ ఏం చేయబోతున్నారన్న భయం, ఆందోళన వారిలో ప్రస్పష్టంగా కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కనీస ఆధారాలు లేని స్కిల్ కేసులో చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి 52 రోజుల పాటు జైల్లో ఉంచిన జగన్ సర్కార్ ఇప్పుడు ఆధారాలు ఉండి కూడా 10 ఏళ్లుగా బెయిల్ మీద ఉన్న జగన్ అక్రమాస్తుల కేసులో కదలిక రావడంతో అధికార పార్టీ అగ్రనాయకత్వం వణికిపోతుందని అంటున్నారు.